2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. అవి లేకపోతే యుఎస్ వీసా రిజెక్ట్, అమెరికా వీసా, గ్రీన్ కార్డు పొందడం ఇక అంత సులువు కాదు. ఎందుకంటే ట్రంప్ మరోసారి నిబంధనలను మరింత కఠినం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఏ మాత్రం తేడా వచ్చినా అప్లికేషన్లను రిజెక్ట్ చేసే నిబంధనలు కూడా రూపొందించింది. అందులో గ్రీన్ కార్డులు, వీసాలతో పాటు ఇతర ఇమిగ్రేషన్ కు సంబంధించిన దరఖాస్తుల విషయంలో ఇక మంచి లోతైన దర్యాప్తుతో పాటు జారీ కండిషన్లు కూడా టైట్ చేసింది. ఈ అమలు ప్రక్రియ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో దరఖాస్తులో ఎలాంటి అసంపూర్తిగా ఉండడానికి అవకాశం లేదు. సరైన ప్రాథమిక ఆధారాలు సమర్పించకపోయినా వాటిని నేరుగా తిరస్కరించే పవర్స్ ని అధికారులకు తిరిగి అప్పగించినట్లుంది. అంతేకాదు, అప్లికేషన్లు రిజెక్ట్ చేసే ముందు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా దరఖాస్తుదారు నుంచి రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ లేదా నోటీసు జారీ కూడా చేయకుండా రిజెక్ట్ చేసే అధికారం అధికారులకు కట్టబెట్టింది. ఇక హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ నుంచి వచ్చిన కండిషన్ల వరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులతో పాటు కొత్తగా వచ్చే అన్ని ఇమిగ్రేషన్ అభ్యర్థనలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి దరఖాస్తుదారులు మొదటిసారి సమర్పించేటప్పుడు అవసరమైన అన్ని ఆధారాలను జత చేయాలని సూచించింది. ఇక ఇమిగ్రేషన్ వ్యవస్థ సమగ్రతను కాపాడడానికి, నామమాత్రపు నకిలీ అభ్యర్థులను అరికట్టడానికి ఇది దోహదపడుతుందని అమెరికా ప్రకటించింది. అయితే గతంలో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ టైంలో అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులకు కూడా మొదట నోటీసులు ఇచ్చే అవకాశం ఇవ్వాలని, అంతేకాకుండా అధికారులను ప్రోత్సహించే విధంగా ఉండేది. అయితే ఆ విధానం వల్ల అసంపూర్తి దరఖాస్తుల విషయంలో కేసుల పరిశీలన ఆలస్యమవుతుంది. అంతేకాదు, కొందరు కేవలం వర్క్ పర్మిట్ వంటి తాత్కాలిక ప్రయోజనాల కోసం కావాలని అసంపూర్తి అప్లికేషన్లు సమర్పిస్తున్నారని గుర్తించినట్లు ఏజెన్సీ వాదన. ఇక కొత్త విధానం వల్ల ప్రభుత్వ వనరుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. ఇక అర్హత కలిగిన దరఖాస్తుల పరిశీలన కూడా వేగవంతమవుతుందని అధికారులు అంటున్నారు.